ప్రభు పేరట ఈ నూతన సంవత్సర ప్రార్థన ఆరాధనకు చేరువచ్చిన సంఘమంతటికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, మరి పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న కోయర్ టీం వారికి, ఆ తర్వాత మరి ఈ యొక్క మైక్ సిస్టమ్ అంతా ఆపరేట్ చేస్తున్న వారికి, మరి ఇక్కడ ఉన్న స్త్రీలకు, పురుషులకు, ఆ తర్వాత బయట ఉన్న వారికి, లోపట ఉన్న వారికి, ప్రతి ఒక్కొక్కరికి, చిన్నవాళ్లకు, యవనస్తులకు, ప్రతి వారికి యేసుక్రీస్తు నామమున వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. హల్లెలూయా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ అనండి దయచేసి, సో దట్ నాకు అర్థమవుతుంది మీరు వింటున్నారు, అలర్ట్గా ఉన్నారు అని. దేవుని యొక్క వాక్యాన్ని లేదా మనం సహజంగా గమనించినప్పుడు మానవరీత్యా ప్రతి వారు దేన్ని కోరుకుంటారు అని అంటే కొత్త దాన్ని కోరుకుంటారు. మీరు షాపింగ్కి వెళ్ళారనుకోండి, కొత్త చీరలు కొంతానికి వెళ్తారా, పాత దాని కొరకైనా వెళ్తారా? కొత్త దానికైనా వెళ్తాం. లేదా మనం పురుషులం కూడా షాపింగ్కి వెళ్ళామనుకోండి, కొత్త దాన్ని కొనటానికని వెళ్తాం. మరి ఎందుకు ఈ కొత్తది అని అంటే, అందరూ దేని కొరకు ఎక్కువగా అందరూ ఆశపడేది దేని కొరకు అని అంటే కొత్త దాని కొరకు ఆశపడతారు. కొత్త కార్లు, కొత్త బైకులు, కొత్త వస్త్రాలు, కొత్త బిల్డింగులు ఏవేవైతే ఉన్నాయో, మరి సహజంగా ట్రెండ్ ఏంది అని అంటే ప్రతి వారు కూడా కొత్తదాన్ని ఇష్టపడతా ఉంటారు. పాతదాన్ని ఎందుకు ఇష్టపడరు అని అంటే పాతదాని వల్ల బోరు కొడుతుంది అని, ఆ బోరు కొట్టకుండా ఉండటానికి కొత్తదాన్ని ఏం చేస్తూ ఉంటారంటే ఆశపడతా ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని కొత్త విషయాలు మనకు కనబడతాయి. క్రొత్త పేరు అని, క్రొత్త గ్రంథము లేకపోతే క్రొత్త నిబంధన అని, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అని, ఆ తరువాత మరి క్రొత్త కీర్తన అని, ఆ తరువాత క్రొత్త మనసు అని, ఆ తరువాత మరి క్రొత్త దాన్ని ఏమంటాము అని అంటే మరి హృదయము అని, ఇలాగా ఎన్నో విషయాలు క్రొత్త వాటిని గురించి మనకు బైబిల్ గ్రంథంలో ఎంతో కొంత అక్కడక్కడ రాయబడింది. ఈ సమయంలో ఈ యొక్క క్రొత్త వాటికి సంబంధించింది ఏదైతే బైబిల్ బోధిస్తూ ఉందో అదంతా మనం చెప్పుకుంటానికి కొంచెం మనకు టైం సరిపోదు. మనకున్న సమయానికి అనుకూలంగా మరి మనం ఇందులో ఉన్న కొన్ని విషయాలను బైబిల్ గ్రంథం క్రొత్త వాటి గురించి ఏం సెలవిస్తూ ఉంది అనేది తప్పకుండా మనం నేర్చుకోవాలి. అయితే మనం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాల్లో మనము చదివిన మాదిరిగా మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనకండి, ఇదిగో నేను ఒక మరి నూతన క్రియను అనగా క్రొత్త క్రియను నేను చేయబోతున్నాను, లేకపోతే ప్రారంభించాను అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనములో సమస్తమును ఏం చేశాడు అనగా క్రొత్త వాటిగా, నూతనమైన వాటినిగా చేసినట్లు ఆఖరికి మనకు బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ భూలోక సంబంధమైనవి ఏవైనా కానీ కొత్తవి ఉన్నాయంటే అవి కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత అవి పాతగా అయిపోతాయి. సహజంగా సర్వేలో ఏమని చెప్తారు అని అంటే, ఎవరైనా ఒక మంచి సెల్ ఫోన్ కొన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఎలాగ ఉంటుందనంటే వారం రోజులు కొత్త కొత్తగా అనిపిస్తుంది అంట. 7 days యాపిల్ ఫోనే కొన్నారు అనుకోండి, లేకపోతే మంచి ఫోన్ ఏదో మార్కెట్లో వచ్చింది మీకు కొనాలనిపించింది, మీరు ఒక కొత్త ఫోన్ కనుక కొంటే ఈ సర్వే ప్రకారం ఏం చెప్పబడింది అని అంటే ఒక వారం రోజుల వరకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఒక బైకు కానీ కారు కానీ కొత్తది కొన్నారు అనుకోండి, ఎంతకాలము ఈ యొక్క కొత్తదనం అనే ఫీలింగు మైండ్ లోపల ఉంటుంది అని అంటే 6 నెలలు ఉంటుంది అని అంట. ఆ తర్వాత ఒకడు ఒక భార్యని కానీ లేకపోతే ఇల్లును కానీ కట్టుకున్నాడు అనుకోండి, చేసుకున్న భార్యను బట్టి కానీ ఆ తర్వాత కట్టుకున్న ఇల్లును బట్టి కానీ ఒక వ్యక్తికి నూతనత్వం ఎంతకాలం అనుభవిస్తాడు అని అంటే 1 year అనుభవించగలుగుతాడు అన్నట్టు. ఆ తర్వాత ఇక మరి ఏవేవైతే కొన్నాడో, ఏవేవైతే భూలోక సంబంధమైనవిగా ఉన్నాయో అవన్నీ కూడా తన యొక్క దృష్టికి పాతవిగా కనబడతా ఉంటాయి. భూలోకంలో నువ్వు ఏది కొన్నా, ఏది సంపాదించినా అది కొంతకాలం వరకు అది కొత్తగా కనపడుతుంది, కానీ అది గతించిన తర్వాత, కాలం గతిస్తున్నా కొద్దీ అది ఎలా కనిపిస్తూ ఉంటుంది అంటే పాతగా అనిపిస్తూ ఉంటుంది. మరలా క్రొత్త దాని కొరకు, మరలా క్రొత్త దాని కొరకు, మరలా క్రొత్త దాని కొరకు ఇలాగా మరి వెంటాడటం లేకపోతే వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు దేవుడు కొన్ని క్రొత్త విషయాలను మన యొక్క జీవితంలో కంపల్సరీ కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది.
ఈరోజు నూతన సంవత్సరం కాబట్టి మీరు కొత్త చీరలు కట్టుకొని వచ్చారు, కొంతమంది కొత్త బట్టలు కట్టుకొని వచ్చారు, కొంతమంది రకరకాల కొత్త వాటిని వాళ్ళందరూ కూడా కలిగి ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు ఏవైతే క్రొత్తవి మనం కలిగి ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడో అవి కలిగి ఉన్నామా లేవా అని ఈ వాక్యం చెప్తున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ కనుక లేకపోతే ఈ వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు చెప్పే యొక్క కొత్త విషయాలను కంపల్సరీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సంపాదించుకొని ఇక్కడి నుంచి ఉన్నవారం ఉన్నట్టే కాకుండా ఒక తేడా కలిగిన వారమై మనం ఏం కావాలి అనగా మరలా తిరిగి మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించగలగాలి. అయితే దేవుని యొక్క వాక్యం మొదటిగా ఏం సెలవిస్తూ ఉంది అనగా నూతన జన్మ అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఎవడైనాను నూతనముగా జన్మించని యెడల వాడు దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు అని చెప్పాడు ఆయన. ఆ తరువాత యేస్కేలు గ్రంథం 36:26 వచనంలో మనం ఏం చూస్తూ ఉన్నామనగా మీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పాడు ఆయన. మనకు ఏం కావాలి అని మరి నూతనత్వంలో లేకపోతే ఈ యొక్క క్రొత్తదనానికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే దేవుడు ఏ విషయంలో క్రొత్తది కలిగి ఉండాలనుకుంటున్నాడు, దేవుడు ఏ విషయంలో నూతనత్వాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాడు, ఏమి వాక్యం సెలవిస్తూ ఉంది అని వాక్యం మనం చదివినప్పుడు నూతనమైన జన్మను మనం పొందుకోవాలని వాక్యంలో రాయబడింది. మరి నూతనమైన జన్మలో దేవుడిచ్చే నూతనమైన హృదయాన్ని కలిగిన వారమై మనం ఏం చేయాలి అనగా మరొక మరి జన్మను దేవుని యొక్క మరి రాజ్యంలోనికి రావటానికి, దేవుని యొక్క బిడ్డలంగా మనం మారటానికి మనం ఏం చేయాలి అనగా నూతన జన్మను పొందాలి అని వాక్యం రాయబడింది. మరి ఇది ఎలాగ సాధ్యం? యేసు ప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చిండు, ఆయన పేరు నికోదిమస్. ఆయన అధికారి. ఉదయం పూట వస్తే ఆయనకున్న గౌరవం మరి వాటికి ఎక్కడ అపకీర్తి కలుగుతుందో అని ఆయన ఏం చేశాడు అనగా రహస్య టైం అందు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఇప్పటికి కూడా ఉన్నారు చాలామంది, బయటనేమో అధికారం లేకపోతే పేరు ప్రఖ్యాతులతో ఉన్నారు, వాళ్ళకి యేసుక్రీస్తు దగ్గరికి రావాలనే ఆశ ఉంటుంది. కానీ వారికి ఉన్న స్టేటస్, వారికి ఉన్న గౌరవ మర్యాదలు సమాజంలో ఏవైతే ఉన్నాయో అవి అడ్డుపడి ఏమైతా ఉన్నాయనగా వారు యేసుక్రీస్తు రావటానికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అనగా నికోదిమస్. ఆయన వచ్చి ఏమన్నాడు అని అంటే, మరి నేను దేవుని యొక్క రాజ్యం అని చెప్తున్నావు కదా, నీ యొక్క రాజ్యంలోనికి నేను కూడా రావాలి అని అంటే, అందులోనికి ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని డైరెక్ట్గా సూటిగా మరి యేసుక్రీస్తును ప్రశ్నించిండు. ఆయన ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు డైరెక్ట్గా ప్రశ్నకు ఆన్సర్ అన్నట్టుగా యేసు ప్రభు చెప్పేసిండు. ఏమని? మరలా నువ్వు కనుక తిరిగి జన్మించకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు చూడలేవు అని చెప్పాడు. నువ్వు మరలా జన్మించకపోతే అందులో నువ్వు ప్రవేశించలేవు అని చెప్పాడు. ఒకటేమో చూడలేరు, ఆ తర్వాత రెండోది అసలు ప్రవేశించలేరు అని చెప్పాడు. మరి ఎలాగా? నేను ఆల్రెడీ వృద్ధాప్యంలోనికి వస్తున్నాను, నేను రిటైర్డ్ అయ్యే పరిస్థితిలో ఉన్నా, మరలా నేను ఒక శిశువుగా నా తల్లి గర్భంలోని ఎలాగ నేను ప్రవేశించాలి, ఎలాగ మరలా నేను అలాగ మారాలి అని అంటే యేసు ప్రభు ఏం చేశాడు అనగా కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమని? ఆత్మ ద్వారాను నీటి మూలముగాను ఒకడు జన్మించకపోతే వాడు నా యొక్క రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పాడు. అనగా పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని యొక్క వాక్యముతో ఒక వ్యక్తి గనక మరలా తిరిగి జన్మించే అనుభవంలోని గనక రాకపోతే వాడు ఏం కాలేడు అనగా క్రొత్త జన్మలోనికి వాడు ఆ అనుభవాన్ని క్రొత్త జన్మను వాడు సంపాదించుకోలేడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందనంటే, పరిశుద్ధాత్మ ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు అని అంట. మనల్ని ఒప్పింపజేసినప్పుడు నువ్వు అంగీకరించి ఆయనకు సహకరించి మరి నీ యొక్క పాపములను గుర్తించి, ప్రభువా నా పాపముల కొరకు నీవు మరి నాకొచ్చే శిక్షను శిలువ పైన నువ్వు మరి భరించావు, నీ యొక్క రక్తంతో నా పాపములను కడుగు అని పరిశుద్ధాత్మతో నువ్వు ఏకీభవించి పాపములను గుర్తించి పశ్చాత్తాపపడి నీ నోరు తెరిచి దేవుణ్ణి గనక మరి నా హృదయంలోనికి నా ప్రభువుగా వచ్చి మరి నన్ను అంగీకరించు ప్రభువా నా పాపములను క్షమించమనంటే నీకు ఏం చేస్తాడు అనగా పాపముతో కూడిన హృదయాన్ని తీసేస్తాడు మనలో, ఆ వ్యక్తిలో నుంచి. మొదటిగా రాతి గుండె అనేటి దానికి అర్థం ఏంటిది? అందులో జీవం ఉండదు. రాతి గుండెను మరి తీసివేసి ఆయన ఏం చేస్తాడు అనగా మాంసం లాంటి హృదయాన్ని లేదా నూతనమైన హృదయాన్ని ఆ వ్యక్తికి చేంజ్ చేస్తాడు అనగా నూతన జన్మ అనే అనుభవాన్ని పరిశుద్ధాత్మ యొక్క పని ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితంలో మరి జరిగింపజేసి ఆయన నూతన జన్మ అనుభవాన్ని ప్రతి వ్యక్తి అలాంటి వ్యక్తులకు దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఒక వాక్యం వింటున్నా దేవుని యొక్క జనాంగమా, దేవుని యొక్క బిడ్డలారా,
మరి లోపట బయట ఉన్నవారు ఇంకా ఎవరైనా ఇంకా యేసుక్రీస్తులో నువ్వు నూతనముగా జన్మించకుండా దేవుని యొక్క రాజ్యానికి దూరంగా ఉండి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే అనుభవం కనుక నీకు లేకుండా ఉన్నట్లయితే నువ్వేం చేయాలి అనగా నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరి ప్రకటన గ్రంథం 3:20 ప్రకారము ఇదిగో మరి తలుపు నద్ద నిలబడి తడతా ఉన్నాను, నా స్వరము ఎవడైనా విని తలుపు తీసిన ఎడలా నేను వానిలోనికి వస్తానని చెప్పాడు గనుక ఆయన మన హృదయంలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడు అనగా ఒక నూతన జన్మ అనే అనుభవాన్ని మనకు అనుగ్రహించి తన యొక్క బిడ్డనుగా మరి ఆయన మార్చుకుంటాడు. తన యొక్క పరిశుద్ధతను, ఆ తరువాత తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క పోలికను దేవుడు మనకు అనుగ్రహించి ఆయన ఏం చేస్తాడు అనగా మరి మనను ఆయన యొక్క రాజ్యంలో మరి అంగీకరిస్తాడు. ఆయన కుటుంబంగా ఆయన మనల్ని మరి ఆయన మార్చుకుంటాడు ఒకనిగా. హల్లెలూయా, ఆమేన్ అందాం. హల్లెలూయా అనండి అందరూ కూడా. చెప్తా ఉన్నప్పుడు ఇక్కడనే ఉన్నారా, ఎక్కడెక్కడో ఉన్నారా చెప్పండి. నా గొర్రెలు నా స్వరం విను అన్నాడు. ఎవరన్నారు చెప్పండి? యేసు ప్రభు అన్నాడు. నేను మీ కాపరిని కాదు, అందుకనే నాకు భయం అవుతుంది. ఏ గొర్రెలు ఆ కాపరి స్వరమే తొందరగా క్యాచ్ చేస్తాను. నేనేందనంటే స్పీకర్ని కాసేపు వచ్చి వాక్యం చెప్పటాను. నా స్థానంలో కనుక అయ్యగారు ఉంటే మీరు ఎమ్మటే క్యాచ్ చేస్తారు. ఎందుకనంటే ఆయన కాపరి, మీరు ఆయనకు గొర్రెలు. ఆయన స్థానాన్ని ఈరోజు నాకు చెప్పటానికి ప్రభు ఇచ్చాడు. కాబట్టి మరి నన్ను కూడా, నా వయసును కూడా మీరు క్యాచ్ చేస్తున్నారా, నా ఆలోచనలు మాటలు అర్థమవుతున్నాయా అర్థం కావట్లేదా అని నేను కొంచెం అనుకుంటా ఉన్నాను. అందుకని అడుగుతా ఉన్నాను. ఎందుకనంటే హైదరాబాద్ నుంచి వచ్చాను, చక్కటి లాడ్జ్లో పెట్టారు. ఉదయాన్నే లేచాను, మిమ్మల్ని అందరినీ చూడంగానే నాకు ఒక కలవరము, హడావుడి, భయము, ఎలాగ చెప్పాలి, ఏం చెప్పాలి, తర్వాత ఇంత పెద్ద మందిరము, ఇంత పెద్ద గొప్ప గొప్ప అనుభవం కలిగిన వారు ఉన్నారు అని ఏ సేవకునికైనా అనిపిస్తుంది. అలాగ అనిపించి సిద్ధపాటు చేసిన వాక్యంలోంచి నేను మీకు వాక్యాన్ని తీసుకొని వస్తా ఉన్నాను. ఆమేన్, ఆమేన్. సిద్ధపడి పరీక్ష రాసేటోనికి ఎట్లుంటుంది చెప్పండి? పేపర్ ఇయ్యంగానే టక 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 ఎప్పుడు రాసి మొత్తం అన్నీ రాసి ప్రశ్నలన్నీ రాసి టీచర్కి అప్పచెప్పాలని అన్నట్టు ఉంటుంది. దేవుడు నన్ను సిద్ధపాటు చేసిన ఈ వాక్యం కూడా టకటక చెప్తూ ఆ తర్వాత మీకు ముగించి ఆమె నన్ను ఎప్పుడు కూర్చుందాం అన్నంత తొందర నాలో ఒకటి అయితే రెస్పాన్స్ మంచి, చాలా సంతోషం. మనము ఏం కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు అనగా నూతన జన్మను, లేకపోతే నూతనమైన జీవితాన్ని ప్రభు మనం కలిగి ఉండాలి అని ఆశపడతా ఉన్నాడు. దేవునికి వందనాలు. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు ఏమై ఉన్నాడు అనగా నూతన సృష్టి, పాతవి గతించను, మరి క్రొత్తవాయను, మిగతావన్నీ కూడా అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరం, పాత సంవత్సరం అని ఈ యొక్క రోజు ద్వారా ఎలాగ తేడాను కనపరుస్తూ ఉన్నామో మరి మన యొక్క జీవితాల్లో కూడా యేసుక్రీస్తు మన యొక్క జీవితానికి వచ్చినప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని కాలం ఎలాగ రెండుగా మారిందో మన యొక్క జీవితం కూడా యేసుక్రీస్తు లేనప్పుడున్న జీవితము, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి ఉండే జీవితముగా, క్రొత్త జీవితముగా మరి ప్రారంభంలోనికి వస్తుంది. తేడా అనేది కనబడుతుంది. కనుక మనం ఏం చేయాలి అనగా మరి నూతనముగా జన్మింపబడిన శిశువులముగాను, ఆ తర్వాత మరి నూతన సృష్టిగాను, మరి దేవుని యొక్క రాజ్యములో మరి ఆయన యొక్క మరి పౌరసత్వాన్ని కలిగిన పౌరులుగాను అందులో ఉండాలి అని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఈ ఆశను బట్టే ఏం చేస్తూ ఉన్నాడు అనగా పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చాడు. భూలోకంలోనికి రావటం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయం మీద తడతా ఉన్నాడు ఆయన. ఈ మాటల ద్వారా నీ తలుపుది, నీలోనికి నేను వస్తాను, నీ పాపములను క్షమిస్తాను, చీకటిని పారదూరలుతాను, నెమ్మదిని తీసేస్తాను, రోగాన్ని తీసేస్తాను, శాపాన్ని తీసేస్తాను, నీకు కావలసిన సమాధానాన్ని, నీకు కావలసిన నూతనమైన మరి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆ తర్వాత నీకు కావలసిన మరి నిరీక్షణను నీకు నేను దయచేస్తాను అని ప్రభు సకల విధమైన ఆశీర్వాదాలతో ఆయన మన హృదయం అనే తలుపు ద్వారం వద్ద ఉండి ఏం చేస్తూ ఉన్నాడు అనగా మనల్ని నూతనపరచటానికి, నూతనమైన జన్మ అనే ఆశీర్వాదంతో మనల్ని దీవించటానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనగా మన యొక్క హృదయం అనే తలుపు ద్వారం వద్ద నిలబడి తడతా ఉన్నాడు. ఈ టైంలో ఒకసారి నా చర్చిలో ఒక కుటుంబం వాళ్ళు 2 వారాలు రాలేదు. అది బాగా ఎండాకాలం. అది బయట ఉన్న వాళ్ళు వింటున్నారా, లోపల ఉన్న వాళ్ళే వింటున్నారా చెప్పండి? మనం అందరం కూడా వాక్యం వినటానికి వచ్చాం. కాబట్టి బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళకంటే ఇంకా ఎక్కువ వినాలి. వినటం వల్ల ఏం కలుగుతుంది చెప్పండి? శ్వాసం కలుగుతుంది. అయితే
2 వారాలు ఒక ఫ్యామిలీ చర్చికి వచ్చే వాళ్ళు రాలేదు. అది ఎండాకాలం. వాళ్ళు రాలేదు కదా, ఎందుకు రాలేదు అని నేను ఒక ఆదివారం నాడు ప్రార్థన అయిపోయిన తర్వాత నాకున్న 2 అసిస్ట్ పాస్టర్లను తీసుకొని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఇంటికి అలాంటి ముందున్న పెద్ద గేట్ లాంటిది ఉంటుంది. ఆ తర్వాత గేటుకు కొంచెం దూరంలో వాళ్ళ లోపల ఉండే ఇల్లు, రూములు అదంతా ఉంటాయి. ముందు దాని మధ్యలో ఆవరణం ఉంటుంది. నేను అక్కడికి ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొని నేను వెళ్ళాను. మేము ముగ్గురము, నేను నాతో పాటు 2. ఆ తర్వాత ఎండాకాలం, వేసవి కాలం. నేను ఆ గేటు ముందు నిలబడ్డ తర్వాత అందులో ఉన్న భర్త, యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన ఉన్న బెడ్ పైన ఆయన పడుకొని ఉన్నాడు. ఆయనకు 3 కుమారులు, చిన్న పిల్లలు. ఇలాంటి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు చూసి ఆయన ఏం చేసిరు అని అంటే లేపిరు వాళ్ళ తండ్రి. డాడీ పాస్టర్ అంకుల్ వచ్చిండు, వెళ్ళి గేటుది అని ఆ 3 పిల్లలు ఆయన అంటే ఆయన లేస్తలేడు. ఆ తర్వాత కిచెన్లో ఉన్న ఆయన భార్య కిటికీలోంచి మమ్మల్ని చూసి ఆమె ఏమన్నది అని అంటే, ఏమయ్యా లేచి ఆ గేటు దీపో, పాస్టర్ గారు వాళ్ళు వచ్చి ప్రేయర్ చేస్తారు అని భార్య అన్నా కానీ ఆయన లేస్తలేడు. అటు కదులుతలేడు, ఇటు కదులుతలేడు. ఈలోగా 3-4 నిమిషాలు అయిపోయింది. మాకేం ఎండ తగులుతూ ఉన్నది, వీళ్ళు గేటు తీస్తారేమో అన్నట్టు వెళ్ళి ప్రార్థన చేద్దామని మేమున్నాం అక్కడ. ఈ యొక్క విషయం అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటిది అని అంటే, ఆ యొక్క కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన నిజంగా నిద్రపోతలేదు, కానీ నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తుండ. ఆయన మధ్యరాత్రి 1 గంట అంటే బాగా గాఢ నిద్ర వస్తుంది, ఎవరైనా లేపాలంటే టైం పడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు పిల్లలు లేపినా కానీ, భార్య లేపినా కానీ, చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా కానీ లేస్తలేడు అని అంటే, అటు మెదులుతలేడు, ఇటు మెదులుతాడు, కళ్ళు తెరుస్తలేడు. నేను అక్కడ ఉండి గమనిస్తూ ఉన్నాను. ఆ తర్వాత నాకు ఏమర్థమైంది అని అంటే, ఈ వ్యక్తికి మనం లోపలికి రావటం ఈయనకి ఇష్టం లేదు. అందుకని ఈయన ఏం చేస్తలేడు అని అంటే, లేస్తలేదు, గేటు తీస్తలేడు, పైపెచ్చు ఆయన నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు. ఈ నటించేవాడిని ఆయన కాదు ఇంకెవరు వచ్చినా కానీ లేపలేరు, మనం వెళ్దాం పదా, ఇక మనకు వీలు పడదు అని నేను తర్వాత నాతో పాటు నా యొక్క 2 తీసుకొని మరలా మా యొక్క ఆ ఉన్న చర్చికి మరలా మేము తిరుగుదారి పట్టినాం, అందులోనికి వెళ్ళటం లేక. ఇది అయినా ఒక 6 నెలలకే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండటానికి వీలు పడక వచ్చిన సమస్యలను బట్టి ఆ ప్రాంతంలోనే లేకుండా మళ్ళీ వాళ్ళ స్వగ్రామానికి వాళ్ళు వెళ్ళారు. నేను ఏమని వెళ్ళాను అని ఏమనుకున్నాను అంటే, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందేమో, వాళ్ళకి ఏమైనా కష్టం ఉందేమో, వాళ్ళకి ఏమైనా సమస్య ఉందేమో, వాళ్ళకు ప్రార్థన చేసి మరి నేను చేయగలిగిన ఆర్థిక సహాయమో ఏదైనా సహాయం ఉంటే, చేయగలిగింది ఏదైనా ఉంటే చేసి వాళ్ళని బలపరుద్దామన్న ఆలోచనతోటేమో నేను వెళ్ళాను అక్కడికి. ఆయన ఏమనుకున్నాడో ఏమో, ఈయన ఎందుకు వస్తుంది ఈ పాస్టరు, మాకే తిండి లేదు, ఒకవేళ ఆహారం మరి వస్తే పెట్టాల్సి వస్తుంది, కానుకియాల్సి వస్తుంది, మరి నేనెందుకు ఇలాగ వీళ్ళని ఇవ్వాలి, అసలు ఆ పాస్టర్ గారే రావటం నాకు ఇష్టం లేదు, అందుకని నా భార్య పిల్లలను కూడా నేను 2 వారాల నుంచి పంపుతలేనేమో అని ఆయన అనుకొని ఉండొచ్చు. ఆయన ఏదేమైనా ఏం తీయబడలేదు చెప్పండి, లోపలికి వెళ్ళటానికి గేట్ అనేది తీయబడలేదు. అయితే గేటు తీయనప్పుడు నేను ఆ గేటు బద్దలు కొట్టుకొని నేను వెళ్ళలేను, ఎందుకంటే అది వాళ్ళకు సంబంధించింది. అదేంటిది అని అంటే స్వచిత్తానికి సంబంధించింది. యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, మరి తలుపు నద్ద నిలబడి నేనేం చేస్తా ఉన్నానని చెప్పాడు చెప్పండి. ఆయన తడతా ఉన్నాడు. ఆయన ఆమేన్. సేవకుని ద్వారా తడతా ఉన్నాడు, ఒక క్రైస్తవురాల ద్వారా తడతా ఉన్నాడు, వాక్యం ద్వారా తడతా ఉన్నాడు, పరిశుద్ధాత్మని యొక్క మనస్సాక్షితో చెప్పే హెచ్చరికను బట్టి తడతా ఉన్నాడు, కొన్ని సందర్భాలను బట్టి తడతా ఉన్నాడు. అయితే అది నువ్వు గమనించి నువ్వేం చేయాలి అనగా, నిన్ను నువ్వు తగ్గించుకొని నీ యొక్క హృదయాన్ని తీసి యేసు ప్రభువుని కనుక నీ యొక్క జీవితంలోనికి అంగీకరించినట్లయితే, ఏ సమస్యలైతే ఏ ఇబ్బందులైతే ఉన్నాయో వాటన్నిటిని తీసివేసి ఆయన ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని, నూతన యొక్క జీవితాన్ని ప్రసాదించి ఏం చేస్తాడు అనగా, గొప్ప ఉన్నతమైన జీవితాన్ని మరి మానవుని యొక్క జీవితంలో ఆయన ఏం చేస్తాడు అనగా ప్రారంభిస్తాడు. దాన్ని ఏమంటాము అనగా నూతన జన్మ అని అంటాం, లేకపోతే నూతన ప్రయాణం, లేకపోతే క్రీస్తునందు మనం సంపాదించుకునే దేవుని యొక్క బిడలమనే ఒక హక్కు, అధికారాన్ని మరి ప్రభు ఏం చేస్తాడు అనగా ఆ సమయంలో నుంచి దేవుడు మనకు దయచేస్తాడు. నేను ఇంత టైం తీసుకొని నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఒక పాపి గనక భూలోకంలో వాడు మారు మనసు పొంది ఆ తర్వాత దేవుణ్ణి గనక అంగీకరించినట్లయితే, ఈరోజు భూలోకంలో మనం ఎంత సంతోషపడతా ఉన్నామో పరలోకంలో ఉన్న దేవుని యొక్క దేవదూతలందరూ కూడా సంతోషపడతారు. కాబట్టి నన్ను బట్టి మిమ్ములను బట్టి
పరలోకంలో ఉన్న దేవుడు దేవదూతలందరూ కూడా సంతోషపడగలగాలి అని అంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను బట్టి, చెప్తున్న వాక్యాన్ని బట్టి, ఇంకా నూతన జన్మ అనుభవంలోనికి రాకుండా, యేసుక్రీస్తు బిడ్డలుగా కాకుండా, ఇంకా పాపములోనే సాతాను యొక్క బానిసలుగా, పాపానికి బానిసై బ్రతుకుతున్న వారందరూ కూడా ఏం కావాలి అనగా మరి పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది మరి ఒక తీర్మానంతో నీటి బాప్తిసం పొంది దేవుని యొక్క బిడ్డగా నువ్వు నూతన జన్మ అనే అనుభవాన్ని పొందిన వాడవై నువ్వు వెళ్ళగలిగినట్లయితే మన యొక్క జీవితానికి దేవుడిచ్చే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి అవుతావు. కనుక దేవుని యొక్క సేవకునిగా మరి నేను నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ఇక్కడ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే నువ్వు ఈ సమయం అందే మరి నువ్వు ప్రభువా నా హృదయంలోనికి రా, నన్ను నీ బిడగా నువ్వు అంగీకరించు, నా పాపముల రక్తంతో కడుగుమానంటే ఆయన ఏం చేస్తాడు అనగా తన యొక్క బిడగా నిన్ను ఆయన మార్చుకుంటాడు. ఆమెన్ ఆమెన్ అంటారా అందరు కూడా? తరువాత రెండవదిగా, మొదటిగా ఏం కావాలి అంటే నూతన జన్మ అనగా నూతన హృదయం, నూతన స్వభావం, నూతనమైన బుద్ధి ఏదైతే దేవుడు అనుగ్రహిస్తాడో అది మనం పొందుకోవాలి. రెండవదిగా మనకు మరి ఆ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సజీవ యాగమై ఉన్న దేవుని చిత్తమేదో మీరు తెలుసుకున్నట్లు సజీవ యాగముగా మీ యొక్క శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పాడు. చెప్తూ ఎక్కడ ఏమని రాయబడిందనంటే మీ మనసు మారుట వలన రూపాంతరం పొందండి అని రాయబడింది. ఆ చదవండి దేవుని యొక్క వాక్యాన్ని దయచేసి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 1-2 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. నేను ఒక్కనే కాదు, దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా అందరం కలిసి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి మనము 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. బయట ఉన్నవాళ్ళు, లోపల ఉన్నవాళ్ళు దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతామో దేవుడు అంత ఆశీర్వదిస్తాడు మనల్ని. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి రూపాంతరము పొందుడి. దేవునికి మహిమ కలుగునుగాక. నూతన మగుట వలన ఏమి నూతనం కావాలంటే చెప్పండి. రెండవదిగా, మొదటిగా మన హృదయం నూతనం కావాలి, మన యొక్క జీవితం. రెండవదిగా మనకు ఏమి నూతనం కావాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది అనగా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు మన మనసు మారి మరి నూతనము కావాలి అనగా మన యొక్క మనసు నూతన పరచబడాలి అని వాక్యం రాయబడి. హృదయం ఒకసారి నూతన పరచబడుతుంది, అయితే మనసు మాత్రం ఇదేం కావాలి అనగా పదే మరి ఏం కావాలి అని అంటే నూతన పరచబడాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క చిత్తం ఏందో మనం గమనించగలుగుతాం, లేకపోతే గమనించడానికి కష్టమవుతుంది. ఈ యొక్క 2026వ సంవత్సరం అంతా దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించాలి అనంటే అక్కడ జరగాల్సిన ఒక విషయం ఏంటిదనంటే మనసు అనేది మారాలి. మనసు మారుతూ రూపాంతర అనుభవంలో కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఏందో నీకు స్పష్టంగా అర్థమవుతుంది, దాన్ని బట్టి మనం జీవించగలుగుతాం. అయితే దేవుని యొక్క చిత్తంలో ఉన్న విషయాలు ఇక్కడ 3 మనకు కనబడతా ఉంటాయి. ఒకటేంటిది అనగా వాక్యంలో ఇక్కడ రాయబడింది 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అందరూ కూడా చూడండి అక్కడ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, ఉత్తమం అనండి అందరూ కూడా, ఉత్తమం అనండి పురుషులందరూ కూడా, అందరూ అంటలేరు, బయట ఉన్న వాళ్ళు దయచేసి అనండి. దేవుని యొక్క చిత్తంలో 3 విషయాలు కనపడతాయి. ఒకటి, దేవుని యొక్క చిత్తం ఏంటిది అని అంటే ఉత్తమమైంది అని అంట. మనకు ఉత్తమం అంటే ఏంటిది? మంచిది. తరువాత అనుకూలమైనది. అనుకూలమైనది అని అంటే మనం అనుభవించగలిగింది. మూడవదిగా సంపూర్ణమునై ఉన్నది, అంటే అందులో లోటు ఉండదు. కనుక దేవుని యొక్క చిత్తంలో ఉన్న 3 విషయాలు ఏంటి చెప్పండి? 3 విషయాలు. దేవుని యొక్క చిత్తం అనే ఆ యొక్క ప్యాకేజీలో 3 విషయాలు మానవుని యొక్క జీవితంలో కనబడదు, అనుభవించక పొందుకుంటాడు. ఒకటేంటంటే దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది మంచిది ప్రతివానికి కూడా. రెండోది, దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉన్నదో అనుకూలమైంది, అది అనుభవించదగింది అది.
దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉన్నదో అది సంపూర్ణమైంది, కానీ అందులో అసంపూర్ణత ఉండనే ఉండదు. కాబట్టి నూతన జన్మను పొందిన మనము దేవుని యొక్క చిత్తానుసారంగా మనం బ్రతకగలగాలి అని అంటే దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించాలి, ఆయన యొక్క మేలులను. ఆ తరువాత అవి అనుభవిస్తూ జీవించగలగాలి. ఆ తర్వాత లోటు లేని వారంగానే లోకంలో వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు మనకు వాళ్ళకున్నదే నాకు లేదనే ఒక నిరుత్సాహం, లోటు అనేది లేకుండా సంపూర్ణతను కలిగి ఉండగలగాలి అని అంటే మనము ఏం కావాలి అనగా దేవుని చిత్తం ఏందో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏందో తెలుసుకోవాలి అని అంటే మనసు మార్చుకోవాలి, నూతన పరచబడాలి. నూతన పరచబడిన యొక్క మనసు ఏం చేస్తుంది అనగా ఏం చేయగలుగుతుంది అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించగలుగుతుంది. దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి మన మనసు అది చేయమని మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు దాని ప్రకారం చేస్తూ ఉంటే మనకు మంచిది కలుగుతుంది. ఆ తర్వాత మనకు ఏముంటుంది అనగా అనుభవించగలుగుతాం వాటిని మనం. ఆ తర్వాత మనం ఏం చేయగలుగుతాము అనంటే అందులో సంపూర్ణతను మరి కొదవలేని దాన్ని మనం ఏం చేయగలుగుతాం అనగా పొందుకొనగలుగుతాం. అందుకనే దేవుని యొక్క బిడ్డలారా, మనము మరి మంచిదానిని, ఆ తరువాత అనుకూలమైన దానిని, సంపూర్ణమైన దానిని యొక్క మరి దేవుని చిత్తమైన దీన్ని 2026వ సంవత్సరం అంతా కూడా మనం చేయగలగాలి, అనుభవించగలగాలి అని అంటే మనకేం కావాలి అనగా మన మనసు అనేది యేసుక్రీస్తు యొక్క మనసులోనికి మారగలగాలి. అది ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా అందామా. నేను సేవకు వచ్చినప్పుడు బైబుల్ కాలేజ్ అయిపోయిన తర్వాత సికింద్రాబాద్లో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అని. అయితే ఆ సీనియర్ పాస్టర్ గారు ఇప్పుడు లేరు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిండు. ఆయన ఏమన్నాడు అనంటే, నీకు 8 నిమిషాలు నీ సాక్ష్యం చెప్తాను టైం ఇస్తున్నా ఈ ఆదివారం. నువ్వు గనక 8 నిమిషాలు కనుక దాటి 9 నిమిషాలు 1 నిమిషం ఎక్కువ చెప్పినా వచ్చి నీ చేతిలో ఉన్న మైకును తీసుకుంటా, ఆ విశ్వాసుల ముందు మా సంఘం ముందు నీ పరువంతా పోద్ది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిండు అన్న ఆయన. నేను అప్పుడే సేవకు వచ్చిన, నాకు ఎక్కడ అవకాశం దొరుకుతుందా, నేను బాగా చెప్పాలి వాక్యం అనే ఆశయం నా లోపట ఉన్నది బాగా. ఆ తర్వాత 1-2 సార్లు ఇలాంటి పేపర్ మీద నా సాక్ష్యాన్ని అంతా రాసుకున్న తర్వాత అయ్యగారు ఎప్పుడైతే నాకు టైం ఇచ్చిండో నేను వాక్యం చెప్పటం మొదలైంది. వాక్యం చెప్తా ఉన్నప్పుడు 1-2 నిమిషాలు స్టార్ట్ కాగానే రైట్ సైడ్లో ఉన్న లేడీస్లో, లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక లేడీస్లో ఒకళ్ళిద్దరు కునుకు పడుతూ ఉన్నారు, వాళ్ళు నిద్రపోతా. నాకేమో లోపట బాగా నేను చెప్పాలి, తర్వాత వాళ్ళు వినాలని నన్ను మెచ్చుకోవాలన్నట్టే నా లోపట ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళని ఎట్లా నిద్ర లేపాలి, ఎట్లా నా ఆశ తీరాలి, వాళ్ళని లేపాలి. కాబట్టి నేను ఒకటేసారి వాళ్ళను హల్లెలూయా అనిపించాను వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఎంతో కొంత కునుకుబాట్లు వేశారు. 4వ నిమిషం 5వ నిమిషం కాగానే రైట్ సైడ్ ఉన్న మధ్యలో ఉన్న ఒక 2-3 వృద్ధాప్యంలో ఉన్నవారు పురుషులు వాళ్ళు నిద్రపోతున్నారు. మళ్ళీ వీళ్ళని ఎట్లా లేపాలి, వీళ్ళు ఎట్లా నా సాక్ష్యం వినాలి, నేను చెప్పేది వినాలని నాకు మళ్ళీ అనిపించి 1-2-3 సార్లు వాళ్ళని లేపుతానికి మళ్ళీ హల్లెలూయా అనిపించాను. ఇలా 7 నిమిషాలు అయిపోయే వరకు 10-15 సార్ల వరకు హల్లెలూయా చెప్పించాను నేను వాళ్ళు. ఆ తర్వాత వాక్యం అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు నన్ను సెండ్ ఆఫ్ చేస్తానికి వచ్చి నన్ను సెండ్ ఆఫ్ చేసేటప్పుడు ఏమన్నాడంటే, బ్రదర్ నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది, మరి ఆ కంప్లైంట్ ఏందో చెప్పి పంపిస్తాను అని అన్నాడు ఆయన. ఏంటిది బ్రదర్, ఏంటిది అయ్యగారు అని నేను అన్నాను. ఏ పాస్టర్ నన్ను పిలువు కానీ వాక్యం చెప్తానికి, ఆ పాస్టర్ని మాత్రం పిలవాకని చెప్పిండు అన్నాడు. ఎందుకయ్యానంటే నువ్వు ఎక్కడ లేని హల్లెలూయా చెప్పించి వాళ్ళ నిద్ర అంతా ఖరాబ్ చేసినామనంట, అందుకనే వాళ్ళు మాత్రం నేను మరొకసారి పిలవని అని చెప్పిండు ఆయన. వింటున్నారా, వింటలేదు? ఆమెన్ అన్నదరు కూడా. నేను సేవకు వచ్చినప్పుడు నాకు బైకు లేదు, తర్వాత కారు అలాంటివి ఏమి లేవు. నేను ఎక్కడనైతే సేవ చేస్తూ ఉన్నానో అక్కడ యవనస్తులు బాగా పల్సర్ బైకులు అవన్నీ కొనుక్కొని ఆ తర్వాత ఆహ్లాదంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు నేను సిటీ బస్సులు ఎక్కి అటు ఇటు నేను తిరుగుతున్న, సేవకు వెళ్తున్న ఆ పరిస్థితుల్లో, ఆ టైంలో, ఆ సంవత్సరాలలో నాకు కూడా వాళ్ళని చూడంగానే ఒక ఆశ కలిగింది. నేను కూడా ఒక పల్సర్ బైక్ కొనుక్కోవాలి. ఆ తర్వాత మా విశ్వాసులు కానీ ఆ కాలనీలో, ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసినప్పుడు దేవుడికి నన్ను ఆశీర్వదించి మంచి పల్సర్ బైక్ ఇచ్చిండు, ఆహా ఎంత బాగా దీవించబడిండు, బాగా మరి సేవ చేస్తున్నాడులే అనే అభినందన, పొగడ్తన వాళ్ళ దగ్గర నుంచి నేను పొందుకోవాలని అన్న ఒక ఆశతోటి నేను పల్సర్ బైక్ కావాలి అని నేను అలాగా ప్రిపేర్ కావటం. తర్వాత నాకున్న ఎంతో కొంత డబ్బును నేను మరి సిద్ధం చేసుకొని అలాగా ఒక 6 నెలలు 7 నెలలు నేను ప్రిపేర్ అయిన తర్వాత ఒకరోజు నేను నాకున్న డబ్బును ఎంతో కొంత చెల్లించి ఈఎంఐ మీద నేను పల్సర్ బైక్ తీసుకొని కొనుక్కుందామని నేను నా చర్చిలో నుంచి నేను వెళ్ళాను. నేనున్న ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత
నేను ఆ యొక్క షోరూమ్కి వెళ్ళకముందే మధ్యలోనే ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. ఇక్కడ ఒక సేవకుల మీటింగ్ ఉన్నది, నేను అక్కడ ఉన్నాను, నువ్వు రమ్మన్నాడు. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళే వరకు నాకు ఆల్రెడీ కొంచెం లేట్ అయింది, మొత్తం చెమట పట్టిన తర్వాత ఆ పాస్టర్ గారు ముందు కూర్చున్నాడు, నేను వెనకాల కూర్చున్నాను, ఎందుకంటే కొంచెం లేట్ అయింది కాబట్టి. ఆ పాస్టర్ గారు నన్ను చూడగానే నువ్వు ఎలాగొచ్చావు అని అంటే, నేను బస్కు వచ్చాను సార్, నాకు బైకు లేదు కదా, అందుకనే బస్కు వచ్చానని చెప్పాను. నువ్వు అటు వెనకాల కూర్చున్న తర్వాత నువ్వు నన్ను వచ్చి కలువు, నేను ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నాడు. ప్రార్థన అయిపోయింది. మరి నేను వెళ్ళేటప్పుడు నేను ఆయనకి చెప్పాను, సార్ నేను వెళ్తున్నాను అయ్యగారు నేను అన్నాను. అన్న తర్వాత ఆయన ఏమన్నాడు అని అంటే, నా దగ్గర ఒక బైక్ ఉన్నది, అది సిటీ 100 బైక్ ఉన్నది, అది ఏదన్నా ఒక మంచి సేవకునికి ఇద్దామని నేను అలాగ పక్కన పెట్టాను, నీకు నేను ఇస్తాను, నువ్వు పలానా రోజు అప్పుడు నువ్వు రా అని ఆయన నాకు చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను. ఆయన ఆర్సీ కార్డు, ఆ తర్వాత దానికి ఉన్న ఇన్సూరెన్సు, ఆ తర్వాత బైకు ఒక 1500 రూపాయలు నా చేతిలో పెట్టి, నువ్వు ఇది తీసుకొని నువ్వు వాడుకోమని, సేవకు వాడుకోమని చెప్పిన తర్వాత నేను తీసుకున్నాను. ఆ తర్వాత సిటీ 100 బైక్ కొంతమందికి ఐడియా ఉండొచ్చు, నేను నడుపుతున్నప్పుడు నాకేమనిపించింది అని అంటే, మరి నేనేమో పల్సర్ బైక్ కావాలని ఆశపడి నేను పల్సర్ బైక్ కొనుక్కొని తర్వాత నేను ఇట్లా సిద్ధపడితే దేవుడేంది నాకు ఈ సిటీ 100 బైక్ ఇచ్చిండి ఏంది అనేది నాకు ఆలోచన కలుగుతూ ఉన్నది ప్రతిరోజు. ఆమెన్. అయితే నేను ఆ బైకు ఏదైతే లోపట రాత్రిపూట పార్కింగ్ చేయాలనో, ఆ పార్కింగ్ చేసి లోపట పెట్టేదానికి ఉండే గుమ్మం, గడప, ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాపులో ఈ సిటీ 100 బైకే పడుతుంది, కానీ పల్సర్ బైక్ పట్టే అంత సైజు లేదన్న. ఒకసారి నేను రాత్రిపూట అందులో పెట్టి ఈ వారం రోజులు ఇలా ఈ ఆలోచన నాకు మెదులుతా ఉంది. అరే నేను పల్సర్ బైక్ కొనుక్కుందామని నా ఆశ, కోరిక తీర్చుకుందామని నేను అనుకుంటే నాకు ఈ బైకు దేవుడు ఇచ్చిండి ఏంది అనేమో నాకు ఇది మెదులుతా ఉంది. ఉదయాన్నే నేను ఆ బైకు లోపల పెట్టిన దాన్ని కాస్త నేను బయట పెడితే ఈ ఉన్న బైకే అందులో నుంచి బయటికి తీయటానికి కష్టమవుతుంది. నేను అది బయట పెట్టలేక దాన్ని అటు ఇటు తీసి బయటికి తీస్తుంటే ఆ మెట్టు మీద ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి, నువ్వు అన్నట్టు కనుక నేనే నీకు పల్సర్ బైక్ ఇచ్చింది అనుకో, ఇది లోపల నువ్వు ప్రతి రాత్రి పెట్టేవానివి కాదు, దానికి బదులుగా దొంగలు ఎక్కడ ఎత్తకపోతారో అని నువ్వు బయట పెట్టి ప్రతిరోజు దానికి కావలి కొట్టాల్సి వచ్చేది. అయితే ఇది నీకు సూటబుల్ అయిందా లేకపోతే పల్సర్ బైక్ నీకు సూటబుల్ అయిందా అని నాకు దేవుడు చెప్పిండు. అక్కడ చెప్పిన తర్వాత నాకు ఎమ్మటే ఈ యొక్క ఆతృతతో కూడిన లేనిపోని ఆశలని పోయి, ప్రభా ఈ సిటీ 100 బైక్ ఇచ్చిన ఆయన నీకు వందనాలు ప్రభు అని నా లోపల ఉన్న ఆయాసం అంతా పోయి దేవుణ్ణి అక్కడ నేను స్తుతించాను. సంతోషం అనేది ప్రారంభమైంది నా హృదయంలో. ఆమేన్. దేవుని యొక్క చిత్తం ఎలాంటిది అని అంటే మనము అనుభవించగలిగింది. పల్సర్ బైక్ తీసుకుంటే దానికి మెయింటెనెన్స్ ఎక్కువ, ఆ తర్వాత వెయిట్ ఎక్కువ. వింటున్నారా వింటలేదా? ఎక్కడి లేనిపోని లోకార్బాటాలని కొనుక్కుంటే విశ్వాసులు ఇచ్చేవాళ్ళు కాస్త అసలు వేయకుండా అయిపోతారు. అయ్యగారికి ఎక్కడి నుంచి వస్తుంది, బాగానే సూకుల మీద తిరుగుతున్నలే అని ఎవరైనా అనుకుంటారు. కామన్ అది, అంతేనా కాదా? ఇలాగ మనము దేవుని యొక్క చిత్తము ఆయన ఇష్టానుసారంగా మనకిచ్చేది ఏంటిది, ఎలాంటిది అని అంటే మనము అనుభవించగలిగేది. అనండి అందరూ కూడా, పక్కనున్న ఆయనకు 5 అంతస్తుల బిల్డింగ్ ఇవ్వచ్చు, నీకు 2 అంతస్తుల బిల్డింగ్ ఇవ్వచ్చు, అది ఆయనకు సరిపోయింది. అది కానీ ఇది నీకు సరిపోయింది. దీన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. ఒకవేళ అదే కనుక నీకు ఇస్తే అది నువ్వు హ్యాండిల్ చేయలేకపోవచ్చు, అది నీకు ఆయాసకరంగా మారవచ్చు. అది కాబట్టి దేవుని యొక్క చిత్తం ఎలాంటిది అని అంటే మనము అనుభవించగలిగింది. కాబట్టి ప్రభువా నాకు ఇదే కావాలి అని ఎప్పుడు కూడా దేవుని మీద పే చేయటం కానీ, డిమాండ్ చేయటం కానీ, దేవుని మీద అలగటం సలగటం కానీ అది మనకు సరిపోయింది కాదు అన్నిసార్లు. అది చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు ఎక్కువ. తరువాత వాక్యంలో మనం ఏం చూస్తాం, ఒకటి మంచిది, ఆ తర్వాత రెండోది అనుభవించగలిగింది, మూడోది ఏంటిది అని వాక్యాన్ని మనం గమనించినప్పుడు మూడోది ఏంటిది అనగా సంపూర్ణమైంది అని అంట. అందులో మనకు లోటు ఉండదు. అబ్బా పక్కన ఆయనకు అంత మంచిది ఏముందే, నాకేం లేదే అనే నిరాశ అనేది మనకు రాదు. ఆయన కలిగి ఉన్నాడు, ఆయన కంటే మంచిది నా స్తోమకు కలిగింది, నేను అనుభవించగలిగింది దేవుడు నాకు ఇచ్చాడు అని దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషంగాను సంతృప్తిగాను మన యొక్క జీవితాన్ని కొనసాగించవచ్చు. ఎప్పుడు అవుతుంది అనగా దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేయగలిగినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని యొక్క చిత్తం మొదటిగా మంచిదనండి అందరూ కూడా. దేవుని యొక్క చిత్తము అనుకూలమైంది అనగా మనం అనుభవించగలిగింది. దేవుని యొక్క చిత్తము మన యొక్క జీవితానికి అది సంపూర్ణమైంది, కానీ అందులో లోటు ఉన్నది కాదు. కనుక వివాహాల విషయాలలో
మరి ఇల్లు కట్టుకునే విషయాలలో, కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయాలలో కంపల్సరీ దేవుని యొక్క చిత్తం ఏందో గమనించాలి. ఆ దేవుని యొక్క చిత్తం ప్రకారం చేయడానికి ధైర్య సాహసాలు చేయాలి. అప్పుడు మన యొక్క జీవితంలో కలిగే భవిష్యత్ అంతా కూడా ఎలాగ ఉంటుంది అనగా అభివృద్ధికరంగాను క్షేమంగాను ఉంటుంది. కనుక మన యొక్క మనసు ఏం కావాలి అనగా నూతన పరచబడాలి. దేవుని యొక్క చిత్తము ఈ యొక్క 2026 సంవత్సరంలో అన్ని విషయాల్లో నువ్వు చేయనట్లుగా. అయితే దేవుని యొక్క చిత్తాన్ని మన మనసు మారాలి అని అంటే మనకి ఏం ఉండాలి అనగా ప్రతిరోజు దేవుని దగ్గర మనం సమయం గడిపే జీవితాన్ని అలవాటును మనం కలిగి ఉండగలగాలి. ఆమెన్. అందరూ కూడా ఆమెనండి. దయచేసి 40వ కీర్తన మనము 1వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు 42వ కీర్తన 1, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఏం చేస్తా ఉన్నా చెప్పండి, ఆశపడుతూ ఉన్నది. దయచేసి చదవగలగరా ఎవరైనా? తొందరగా అందరు చదువుదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవునితో నువ్వు సమయాన్ని గడపాలి అని అంటే దేవునితో మరి క్రొత్త విషయాలను అనుభవిస్తూ ఈ క్రొత్త విషయాల వల్ల కలిగే ఉత్సాహాన్ని ఆనందాన్ని నువ్వు అనుభవించే క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలగాలి అని అంటే నీకేం ఉండాలి అనగా దేవుని గురించిన ఆశ నీకు ఉండాలి. కొంతమందికి క్రైస్తవ్యము యేసుక్రీస్తును వెంబడించడం బోర్ అయిపోయింది. కొంతమందికి నిరాశ అనేది వచ్చింది. కొంతమందికి అది వ్యర్థమైంది, లేకపోతే ఏముందిలే అనే స్థితిలోనికి చేరుకున్నారు. కారణం ఏంటిదనగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నూతనత్వాన్ని, క్రొత్తదనాన్ని అనుభవించలేకపోవటం. క్రొత్తదనాన్ని మనం అనుభవించగలగాలి. ఈ యొక్క 2026 సంవత్సరం అంతా కూడా దీవెనకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అనగా ప్రతిరోజు దేవుని కొరకు ఆశపడిన వారమై, దేవుని కొరకు దాహం కలిగిన వారమై ఉండాలి అని మనం అర్థం చేసుకొని మరి దేవుణ్ణి వెదికే మరి జీవితాన్ని మనము మరి జీవించాలి. అలాగా ప్రతిరోజు మరి మనము ప్రతిదినము ఆ తర్వాత దేవుణ్ణి మరి వెదికే దేవుని కొరకు ఆశ కలిగిన జీవితాన్ని కనుక మనం జీవించగలిగినట్లయితే మరి యొక్క సంవత్సరంలో ఉన్న రోజులన్నీ కూడా మనకెంతో దీవెనకరంగా మారుతాయి. తర్వాత మనము వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఎక్లెసియాస్టిస్ 3:23 ఎక్లెసియాస్టిస్ విలాప వాక్యములు 3:23లో దయచేసి అందరం కూడా చదువుదాం. ప్రతి దినము దేవుని యొక్క వాత్సల్యత మరి ఏమైతా ఉన్నది అనగా మన పట్ల నూతనమవుతా ఉన్నది అని అంట. దేవుని యొక్క వాత్సల్యత, ఆయన యొక్క ప్రేమ, దయ అని అర్థం వాత్సల్యత అని అంటే. అయితే దేవుని యొక్క వాత్సల్యత విలాప వాక్యములు 3:23లో మనం ఏం చూస్తూ ఉన్నామనగా నూతనమైతా ఉంది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి నూతనమైనవి ఏవైతే ప్రభు మన కొరకు సిద్ధపరిచాడో అవి మనం అనుభవించినప్పుడు మన యొక్క జీవితము ఎలాగా కొనసాగుతుంది అనగా మరి ఆనందంతో, సంతోషంతో ఒక క్రొత్తది కొనుక్కున్నప్పుడు ఎలాగా మరి అనుభవిస్తామో అలాగ మన యొక్క క్రైస్తవ జీవితాన్ని, లేకపోతే ప్రభుతో గడిపే విశ్వాస జీవితాన్ని మనం ఏం చేస్తాము అనగా మరి ఆనంద సంతోషాలతో నూతనమైన కృపను, లేకపోతే నూతనమైన దయ, నూతనమైన వాత్సల్యతను ప్రతిదినము అనుభవిస్తూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సంతోషముతో మనము జీవించగలుగుతాం. తరువాత 90వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 130వ కీర్తన మరి 5-6 వచనాల్లో మనం గమనిస్తాం. మార్కు సువార్త 1:35లో ఆయన ఉదయాన్నే పెందల కడలే లేచి అరణ్యమునకు వెళ్ళి ఆయన ఏం చేశాడు అనగా అక్కడ ప్రార్థన చేశాడు అని అంట. ఆమెన్, హల్లెలూయా. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 రాత్రి చదివినట్లుగా మరి ఆ సమయము మరి పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇలాగ మనం దేవుని యొక్క వాక్యాన్ని అనేక విషయాలకు మనం గమనించినప్పుడు ఈ యొక్క 2026 సంవత్సరంలో ఉన్న రోజులన్నీ కూడా ఆశీర్వాదకరమైన రోజులుగా, అవి మనకు మంచి రోజులుగా, అవి ప్రతిరోజు శుభకరమైన రోజుగా మారాలి అని అంటే ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన హృదయంలో కాపాడుకొని ఈ వాక్యాన్ని పాటించే డిసిప్లైన్ కంపల్సరీ మనం కలిగి బ్రతకగలగాలి. అప్పుడు ప్రతిరోజు ఒక నూతనమైన రోజుగా, ప్రతిరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన కృప కానీ, ప్రేమ కానీ, మేలులు కానీ, నూతనమైన బలము కానీ, నూతనమైన ఆలోచన కానీ, నూతనమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అనుభవిస్తూ మన యొక్క జీవితాన్ని, మన యొక్క జీవితంలో ఈ సంవత్సరాన్ని అంతా కూడా మనము ఒక కొత్త సంవత్సరముగా దినదినము మనం అనుభవించగలుగుతాం. అలాంటి కృపను దేవుడు మనందరికీ తప్పకుండా ఆయన దయచేస్తాడు. ఆమెన్.
సమయము పోనీయక, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ తర్వాత సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటిని బలహీనమైనవి, వాటిని చూసి నేర్చుకో, అవి ఎలాగా మరి ఉంటా ఉన్నాయని, ఎంత జ్ఞానంతో సీజన్ను బట్టి ఎలాగ మెదుగుతూ ఉన్నాయి అనేది. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. అయితే కలిగిన మార్పు ఏమన్నా ఉన్నదా? భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో, దేవుణ్ణి అనుభవించే విషయాలలో, ఆయన పరిశుద్ధత, ఆయన ఇచ్చే వాక్య ప్రత్యక్షతలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, దేవుని యొక్క రకరకాల మంచి మంచి విషయాలు ఏవైతే మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడో అవి పొందుకునే దాన్ని బట్టి ఆ తర్వాత మనం ఒక ధననిధిగా మన యొక్క జీవితాన్ని, దేవునికి సంబంధించిన గుణలక్షణాలన్నీ కూడా పెంచుకొని మన యొక్క జీవితాన్ని అభివృద్ధిపరచుకొని మనము ఆయన ఇచ్చే విషయాలను మనం అనుభవించగలగాలి అని అంటే వాక్యంలో మనం చూస్తున్న మాదిరిగా దేవుని యొక్క విషయాలకు, దేవుని యొక్క సన్నిధికి ప్రతిరోజు ఉదయాన్నే మనం ఏం చేయాలి అనగా కట్టుబాటు కలిగిన వారమై ఒక డిసిప్లైన్తో ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రభు మనం ఆయనకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రతిరోజును దేవుడు ఏం చేస్తాడు అనగా మన నిమిత్తమై ఆయన ఒక ప్రత్యేకమైన రోజుగా ఆయన మనకు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రతిరోజు మంచి రోజు. హల్లెలూయా. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయవో, ఏ రోజైతే నువ్వు ప్రభుతోటి ప్రారంభించవో ఆ రోజే నీ యొక్క డిక్షనరీలో ఈ యొక్క 2026వ సంవత్సరంలో అదొక డార్క్ రోజు. కానీ ఎన్ని రోజులైతే ప్రభుతో నువ్వు ప్రారంభిస్తావో అన్ని రోజులు సంతోషకరమైన రోజులే, అన్ని రోజులు కూడా మంచి రోజులుగానే ప్రభువు వాటిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి రెండవ దశ, మొదటిగా మన యొక్క జీవితం ఏం కావాలి అనగా నూతనమైన జన్మని పొందాలి. రెండోదిగా మన యొక్క మనసు ఏం కావాలి అనగా అది నూతనమైనదిగా మార్చబడాలి, రూపాంతరములోనికి రావాలి. ఆమెన్. ఆమెన్ అని అందరూ కూడా. తరువాత ఆఖరిగా ఈ వాక్యం మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనం రావాలి. ప్రారంభము, ఆ తర్వాత కొనసాగింపు, రూపాంతరము, ఆ తర్వాత చేరుకొనాల్సిన దశ. ఏ స్థాయిలోనైతే మనం ఉండాలి, ఏ దశలోనికైతే ప్రభు మనల్ని చేరుకోవాలనుకుంటున్నాడో ఆ దశలోనికి, ఆ సంపూర్ణతలోనికి మనం రావాలి. వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నది అనగా యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం అందరం రావాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. దయచేసి వాక్యాన్ని మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. దయచేసి మనం చదువుదాం. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. దయచేసి ఎవరైనా స్వరమితి చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనక, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు పొందవాలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. చాలండి. 12వ వచనంలో కూడా మనం చూస్తాం, ఇదివరకే నేను గెలిచి తిననే అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను అనుకోనట్లేదు అని చెప్పి ఆయన ఏమని రాయబడింది అని అంటే ఇక్కడ మనమందరము కూడా సంపూర్ణుల మగు వరకు మనం ఏం చేయాలి అని అంటే సంపూర్ణమైన మరి వారందరము ఈ తాత్పర్యము కలిగి ఉందామని చెప్పి ఇంకా మరి ఎఫెసీలకు రాసిన పత్రికలో, రకరకాల పత్రికల్లో మనం ఏం చూస్తూ ఉన్నామనగా క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణత మన లోపట కలిగి ఉండేంత వరకు మనం ఏం చేయాలి అనగా మనం కొనసాగాలి. ఆమెన్. ఆమెన్ అండి అందరూ కూడా. ఒకటి నూతన జన్మ, తరువాత నూతనంగా ప్రతిరోజు మన మనసు మారుతాక నూతనత్వంలో మనం ఎదగటం. ఆ తర్వాత మనం ఏం చూస్తూ ఉన్నామనగా సంపూర్ణత దశలోనికి మనం రావాలి అని. మరి ఆ యెషయా గ్రంథం 43:18-19 ప్రకారము వెనుక ఉన్న వాటిని మీరు ఏం చేయకండి, ఆలోచించకండి, వాటిని మీరు మరవండి. ఆ పాత జ్ఞాపకాలతోనే మీ టైమును కాస్త వేస్ట్ చేయకండి. కానీ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాను, దాని గురించి ఆలోచించండి, దాని గురించి ఊహించండి, దాని గురించి మాట్లాడండి, దాని గురించి కలలు కనమని చెప్పాడు ఆయన. ఆ తరువాత మరి క్రీస్తుకు సంపూర్ణమైన పరిపూర్ణత ఏదైతే ఉన్నదో దానిలోనికి మనం ఏం కావాలి అనగా చేరుకోవాలి, ఎదగాలి.
అలాగ ఎదుగునట్లుగా ప్రభు ఏం చేయమన్నాడు అని అంటే, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే మీరు ఏం చేయాలంటే వేగిర పడాలి అని రాయబడింది. ఆమేన్. అయ్యా నిద్రపోతున్నారా? అలాగనే ఉండదు చెప్పండి. హల్లెలూయా అన్నాడు అందరూ కూడా. కొంచెం పర్మిషన్ తీసుకున్నాను ఆల్రెడీ మీ దగ్గర నుంచి హల్లెలూయా అనటానికా. అసలే ఆమె ఎవరైతే ఆమె కంప్లైంట్ ఇచ్చిందో ఆమె, నా పేరు ఆనంద్ కుమార్, ఆమె నేను కనపడ్డప్పుడల్లా హల్లెలూయా అనే పేరు పెట్టుకుంది ఆమె. నేను ఆ చర్చికి కనుక అటు వెనకే వెళ్తే హల్లెలూయా ఇట్రా అనేది ఆమె బాధకు తట్టుకోలేక ఒక 6-7 నెలలు ఆ ఏరియాకే పోకుండా అయ్యాను. ఆ తర్వాత ఒక బుక్ స్టాల్ పక్కన ఉంటే ఆ పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ గారు, ఏం బ్రదర్ ఈ మధ్యన అసలు మా చర్చికి రావట్లేరు, కనబడతలేరు అని అన్నాడు. ఓయ్యా నువ్వు ఏం పిలిచినవో ఏమో కానీ పలానా ఆమె ఉంది కదా, ఆమె ముసలామె, ఆమె నా పేరు హల్లెలూయా అని పెట్టుకున్నది, 1-2 సార్లు నేను పలికేంత వరకు ఆమె నన్ను వదులుతలేదని చెప్పాను. ఆ తర్వాత ఆయన నన్ను పిలిచి ఏమనంటే, నువ్వు ఇట్రా పక్కకు రమ్మన్నాడు. వచ్చిన తర్వాత నా చెవులు అన్నాడు, నీకు విడుదల కలిగింది, నువ్వేం బాధపడకన్నాడు. ఏం దయ్య గారు అన్న, ఆమె నిన్ననే చనిపోయింది అయ్యా, ఇగో సమాధి కార్యక్రమం చేయడానికి ఇవన్నీ తీసుకుని పోతున్నా, ఇక నువ్వేం బాధపడక, ఎప్పుడు పడితే అప్పుడు రా అని చెప్పాడు ఆయన. మనం ఏం కావాలి అనగా, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి, ఆయన యొక్క పరిపూర్ణతలోనికి మనం ఏం కావాలి అనగా ఎదగాలి. ఆ నూతనత్వంలో నుంచే మనం ఏం కావాలి అనగా కట్టబడాలి అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దీని కొరకు మనం ఏం చూస్తూ ఉన్నాము అనంటే, మరి దేవుడు ఏం చేశాడు అనగా, ఆయన మనకు విశ్వాసము తరువాత విశ్వాసాన్ని ప్రభు మనకు దయచేశాడు సంపూర్ణతలోనికి రావటానికి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసము నుంచి అధిక విశ్వాసములోనికి, దయచేసి చదవండి తొందరగా. మనము నూతన జీవితాన్ని పొందుకున్న మన మనసు మారి యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి ఎదుగుతూ ఆయన యొక్క చిత్తాన్ని యొక్క లోకంలో మనం చేస్తున్న ఆయన యొక్క సంపూర్ణమైన స్థాయిలోనికి, ఆ పాయింట్లోనికి మనం చేరుకొనటానికి ప్రభు ఏం చేశాడు అనగా, విశ్వాసములో నుంచి అధిక విశ్వాసానికి మనల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు ఆయన. చదవండి దయచేసి ఆ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రాయబడిన ప్రకారము, విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు ఆ దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఆమెన్. అందరం కూడా ఆమెన్ అందాం దయచేసి. దేవుని యొక్క నీతి ఏ స్థాయిలోనైతే ఉన్నదో ఆ స్థాయిలోనికి దేవుని యొక్క విషయాలు, ఆయన యొక్క గుణశీలతలు, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క న్యాయము, ఆయన యొక్క వాక్యం యొక్క స్థాయి ఏ స్థితిలో ఆయన యొక్క బోధ ఉపదేశం అయితే ఉందో ఆ స్థాయిలోనికి మన యొక్క జీవితాలు చేరుకొనున్నట్లుగా దేవుడు ఏం చేశాడు అనంటే, విశ్వాసంలో నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉన్న మరొక విశ్వాసానికి, ఆ నెక్స్ట్ లెవెల్లో ఉన్న మరొక విశ్వాసానికి, ఆ నెక్స్ట్లో ఉన్న మరొక విశ్వాసానికి ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు అనగా, దశలుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన అభివృద్ధి పరుస్తూ కడుతూ ఆయన ముందరికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసములో ఒకసారి కనుక ప్రారంభించినట్లయితే దానికి వెనకకు పోవటం అనేది కనబడదు, కానీ ప్రమోషన్ మాత్రమే మనకు కనబడుతుంది. మనమందరం కూడా ఎవరము అనగా ప్రమోషన్ ఓరియంటెడ్ పర్సన్స్మే, కానీ వెనకకు వెళ్ళే పర్సన్స్ మన యొక్క డిక్షనరీలో దేవుని దగ్గర మనకు కనబడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసములో నుంచే అత్యధిక విశ్వాసం, లేదా అంతకంతకు మించిన విశ్వాసాన్ని ప్రభు ఆయన మనకి ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నాడు. దేని కొరకు అనగా, ఆయన యొక్క సంపూర్ణతలోనికి మనం చేరుకొనటానికి. ఆ తరువాత దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తూ ఉన్నామనగా, కృప వెంబడి కృపలో నుంచి అధిక కృపలోనికి అని మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఈ ఒక వాక్యాన్ని చదువుదాం, తొందరగా ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం తొందరగా చదువుదాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆమెనందరూ కూడా కృప వెంబడి కృపను ఏం చేసింది అనగా మనకు దేవుడు దయచేశాడు. కృప అంటే ఏంటిది మనందరికీ తెలిసిన విషయమే. అర్హత లేని వ్యక్తిని అర్హతగా ఒకటి పొందుకునటానికి ఎంచటం. ఒక వ్యక్తి ఉదాహరణకి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, ఆయన 40 మార్కులు రావాలి, కానీ ఎన్ని మార్కులు వచ్చినాయి? 38 39 వచ్చినాయి. అయితే ఆ అబ్బాయి ఇంటర్మీడియట్కో లేకపోతే ఏదో నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ కావాలి అని అంటే ఎన్ని మార్కులు తక్కువ ఉన్నాయి? 1 మార్కు 2 మార్కులు తక్కువ ఉన్నాయి. అయితే ఆ నెక్స్ట్ క్లాసులో కూర్చునటానికి అబ్బాయికి అర్హుడు కాదు. అర్హుడు కానప్పుడు ఇప్పుడు ఆ ప్రిన్సిపాల్కు, ఆ క్లాస్ టీచర్స్కు ఈ అబ్బాయిని చూసినప్పుడు జాలి పడింది. అయ్యో, మళ్ళీ వీడిని ఈ సంవత్సరం అందులోనే కూర్చోబెడితే వయసు ఎక్కువ అవుతుంది, వెనకబడిపోతాడు,
ప్రయోజకుడుగాడు. ఆ తర్వాత మన స్కూల్కైనా మనకైనా తల్లిదండ్రులకైనా ఎంతో కొంత అవమానంగా ఉంటుంది అని వాళ్ళు జాలిపడి వాళ్ళు దయతోటి మరి అనర్హుడైన ఈ వ్యక్తిని తీసుకొని పోయి, పర్వాలేదు లేరా, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినావు, నీకు నెక్స్ట్ క్లాస్కు ప్రమోషన్ ఇస్తున్నాను అని తీసుకొని పోయి ఏమి ఉచితంగా ఆ అబ్బాయిని నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ చేసేదాన్నే ఏమంటారు అని అంటే గ్రేస్ మార్కులు, లేకపోతే గ్రేస్ అని అంటాం దాన్ని. మనం రక్షణ సంపాదించుకోవడానికి మన నీతి క్రియలు సరిపో. బైబుల్ చెప్తా ఉన్నది దేవుడు ఇచ్చేది దేని కొరకైనా మనం చేసే సొంత ప్రయత్నాలు అనేవి ఎలిజిబుల్ కావు ఆయన దగ్గర నుంచి పొందుకుంటానికి. దేవుడే కేవలం తన యొక్క ప్రేమతోటి తన యొక్క ఉచితమైన కృపతోటి ఇవ్వటం వల్ల మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆమేన్ అందరూ కూడా, హల్లెలూయా అందరూ కూడా. ఇక్కడ మంచిగా ఇది మోగుతూ ఉంది, లైట్లు వస్తూ ఉన్నాయి, ఫ్యాన్లు తిరుగుతూ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఏసీ ఇదంతా నడుస్తూ ఉంది. నెలాఖరు వచ్చే వరకు నువ్వేం కట్టాలి చెప్పండి? గవర్నమెంట్కు బిల్లు కట్టాలి. బిల్లు కట్టకపోతే ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. అప్పటి నుంచి అందరికీ చెమటే. ఇక్కడికి రమ్మన్నా సగం మంది రారు, అందులో కిటికీలు అవి లేవు, ఇది ఏది అది లేదు ఇది లేదు. ఇలాగనే కనుక దేవుడు ఆయన కూడా ఇక్కడున్న గవర్నమెంట్ డిమాండ్ చేసినట్టే డిమాండ్ చేసి ఒక రోజు కనుక సూర్యుడిని ఆపిండి అనుకో, ఏమైపోతుంది చెప్పండి పరిస్థితి? మనకేముండదు, వెలుగు ఉండదు, ఆక్సిజన్ ఉండదు. ఆ తర్వాత ఎక్కడ చూసినా కానీ అంధకారమే ఉండదు, మొత్తం ఎక్కడిదక్కడనే నిలిచిపోదు. దేవుడు సూర్యుని ద్వారా ఇచ్చే ఆక్సిజన్ కానీ వెలుగు కానీ ఫ్రీగా ఇస్తున్నాడా, లేకపోతే మనం డబ్బులు కడితే ఇస్తున్నాడా చెప్పండి? వెంటిలేషన్ మీద కొంతమంది పేషెంట్స్కు వాళ్ళు ఆక్సిజన్ ఇస్తారు, ఒకదానికి 5,000 ఎంతో తీసుకుంటారు, అంతేనా కాదు? దేనికి? ఒక సిలిండర్. దేవుడే కనుక అలాగా కొలమానాన్ని కొలిచి, అయ్యా నీకు ఇంత ఆక్సిజను 100 రూపాయలకు 1000 రూపాయలకు 10,000 కనుక పెడితే అది మనం కట్టగలుగుతామా, మనం బ్రతకగలుగుతామా, మన శక్తి సరిపోతుందా? దానికి సరిపోదు. అయితే ఇది ఎలాగ ఇస్తున్నాడు దేవుడు? తన ఉచితమైన కృప ద్వారా దేవుడు మనకిస్తున్నాడు. అది మనం ఏదైనా, మన ఆరోగ్యమే కానీ, దేవుడు మనకిచ్చిన ఆధ్యాత్మిక విషయాలే కానీ, ఆ తర్వాత మనం మన స్వశక్తితోటి ఏదైతే పొందుకొని సంపాదించుకోలేకుండా ఉన్నామో ఆ విషయాలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నామనంటే అది కేవలము దేవుడిచ్చిన ఉచితమైన కృప ద్వారానే మనమని దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి దేవునికి మనం జీవించగలగాలి. ఆమేన్, ఆమేన్ అని అందరూ కూడా. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి మనం ఎదుగునట్లుగా దేవుడు మనకి ఏం అరేంజ్ చేశాడు అనగా కృప వెంబడి కృపను దేవుడు మనకి ఇచ్చాడు అనంట. అంటే మరి దాన్ని ఏమంటావు? ఒక స్థితి వెంబడి ఇంకొక స్థితి, కృపను బట్టి ఉంటుంది నీ యొక్క స్థితి. దావీదుకు దేవుని యొక్క కృప ఉన్నది, అప్పుడు మామూలుగా ఉన్నాడు ఆయన. దేవుని యొక్క కృప అధిగమించింది, ఏమైండు అనంటే రాజుగా మారిండు ఆయన. దేవుడు దావీదుకి ఏం చేశాడంటే శాశ్వతమైన కృపనిచ్చాడు. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆయన యొక్క పేరు నమోదు చేయబడింది. దేవుని యొక్క కృప ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నామో, ఏదైతే మనం విస్తరిస్తూ ఉన్నామో దాన్ని బట్టి మన యొక్క స్థితిగతులు లోకంలో ఉంటాయి. గమనించాలి మనం. దేవుని యొక్క కృప వ్యర్థం చేసుకునే వాళ్ళు అనేక మంది ఉండి ఉన్నకానే ఉంటారు. మరి కొంతమంది దేవుని యొక్క కృపను వాడుకొని ఏం చేస్తారు అనగా దేవుడు ఏ స్థాయిలోనైతే జీవించాలని కోరుకుంటా ఉన్నాడో ఆ స్థాయిలో జీవిస్తూ ఉంటారు. అయితే కృప వ్యర్థము కాకుండా ఉండినట్లు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు అనగా తన పరిచర్యలో ఆయన ప్రయాసపడి అనేక మందిని ప్రభు కొరకు ఆయన సంపాదించుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నాతో పాటు ఉన్నారా లేరా? ఆమేన్ అని అందరూ కూడా. సోమర్తనంగా ఉన్నంత కాలం, నిర్లక్ష్యంగా ఉన్నంత కాలం, నాకెందుకులే అని స్వార్థంతో సుఖభోగాలకు అలవాటు పడ్డంత కాలం దేవుడిచ్చిన కృప నీ జీవితంలో ఉపయోగపడదు, కానీ అది వ్యర్థంగా మారుతుంది. అయితే దాన్ని ఉపయోగించుకొని నువ్వు అభివృద్ధి పడి ఆశీర్వదించబడి అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరమైన పాత్రగా జీవితాన్ని నువ్వు జీవించగలగాలి అని అంటే ఈ కృప వెంబడి కృప ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో దాన్ని అనుభవిస్తూ ఉపయోగిస్తూ మనం ఏం చేయాలి అనగా ముందరికి కొనసాగాలి. అప్పుడు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మరి సంపూర్ణత, ఆయన యొక్క ఫుల్నెస్ ఏదైతే ఉందో ఆ స్థాయిలోనికి మన యొక్క జీవితాలను మార్చుకొనగలుగుతాం. తరువాత మూడవదిగా మనం గమనించినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, మహిమ వెంబడి మహిమ అని మనం గమనిస్తూ ఉన్నాం. తొందరగా మనం చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఆఖరిగా చదువు. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రజ్వలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభు ఒక ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్ అని అందరూ కూడా దయచేసి
మరి మహిమ వెంబడి మహిమను మనం పొందుచు ఆ పోలికగానే మనం అందరం కూడా ఏం కావాలి అనగా మార్చబడాలి అని వాక్యం సెలవిస్తాం. కృప వెంబడి కృప, తరువాత విశ్వాసము వెంబడి విశ్వాసము, మహిమ వెంబడి మహిమ అనంటే దేవుడు మనం అందరం కూడా అభివృద్ధి పడాలని కోరుకుంటున్నాడు. అందుకనే కృప వెంబడి కృప ఇస్తున్నాడు ఆయన. కృప వెంబడి ఇంకొక కృప వచ్చిందంటే మధ్యలో ఏం కావాలనగా అభివృద్ధి రావాలి. విశ్వాసము వెంబడి ఇంకొక స్థాయిలో ఉన్న విశ్వాసం వస్తుంది అని అంటే మొదటి విశ్వాసంలోంచి ఇంకొక విశ్వాసంలోనికి వెళ్ళే దీంట్లో మనకేం కనపడుతుంది అంటే అభివృద్ధి కనపడుతుంది దేవుని యొక్క విషయాలు. ఒక స్థాయిలో ఉన్న మహిమ నుంచి ఇంకొక స్థాయి యొక్క మహిమలోనికి మనం చేరుకుంటున్నామనంటే మొదటి స్థాయిలో ఉన్న స్థితికి నెక్స్ట్ లెవెల్లో ఉన్న మహిమలోనికి వెళ్తున్నప్పుడు దీంట్లో మనకేం కనపడుతుంది అనగా అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అనంటే మనం అందరం కూడా అభివృద్ధి పడాలి, ఎదగాలి, ఆ తరువాత మనం వర్ధిల్లాలి అని ప్రభు కోరుకునేవాడై ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కృప వెంబడి కృప అనండి అందరూ కూడా. విశ్వాసము అధిక విశ్వాసము, మహిమ వెంబడి మహిమ. అలాగా మనం వెళ్ళి ఏం కావాలి అనగా అలాగా జీవించి యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం చేరుకున్న వారమై ఆయన వచ్చినప్పుడు మరి ఆయనకు తగిన వారముగా ఉండునట్లు మరి మనం సిద్ధపడటం, మనం మారటమే మరి ఈ నూతన సంవత్సరం యొక్కలో ఉన్న సందేశాలలో ఒక సందేశమై ఉన్నది అని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చూపులు పెట్టారు అనుకోండి, లేకపోతే ఒక వివాహానికే మీరు వెళ్ళారనుకోండి. అమ్మాయి ఒక రకంగా అబ్బాయి ఒక రకంగా ఉంటే ఏమనుకుంటారు? బయటికి వెళ్ళి ఏమనుకుంటారంటే ఈ తూర్పు పడమరను రెండింటిని కలిపి జత చేసినట్టుంది, ఏది కూడా వాళ్ళకు సూటబుల్గా లేదని అనుకుంటారు. లేకపోతే ఈడు జోడు గలవాలనుకుంటారు. కొన్ని విషయాలు కంపల్సరీ ఎలాగ ఉండాలి, మరి పోలికతోనూ సమకాలికంగా ఉండాలి అని సహజంగా ఎవరైనా మరి ఆలోచిస్తారు. అందుకనే మా కులం కావాలి అని, అలాంటి ఎంబీబీఎస్ అమ్మాయి కావాలి అని, లేకపోతే పలానా స్థాయిలో ఉన్న సొంత ఇండ్లే ఉన్న, ఎందుకు సమకాలీన కొరకు అలాగే సమకాలీనంగా ఉండాలి. బైబిల్ కూడా రాయబడింది ఏమని, అవిశ్వాసికి విశ్వాసితో జోడెక్కడ, సంబంధం ఎక్కడ, కాబట్టి విశ్వాసినే వివాహం చేసుకోవాలి అని ప్రభు కూడా మరి లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు కూడా తను రాశాడు. ఇప్పుడు యేసు ప్రభు వరుడు అయినప్పుడు, ఆయన సంఘమైన మనం వధువు అయినప్పుడు యేసుక్రీస్తు వాక్యంలో ఏమని రాయబడింది? ఆయన 10,000 మందిలో కోరదగినవాడు, ఆయన ధవల వర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన నిష్కల్మషమైన వాడు అని రాయబడింది. ఆయన వరుడు అయినప్పుడు, మనం వధువు అయినప్పుడు మన ఎత్తు ఇంత యేసు ప్రభు ఎత్తు ఇంట్లో ఉంటే సరిపోతుందా వివాహానికి? సరిపోదు. మనమేమో మురికిగా, ఆయనేమో మరి పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన పక్కన నిలబడటానికి యోగ్యత అర్హత సరిపోతుందా? సరిపోదు. సిగ్గైద్ది ఆయన పక్కన నిలబడటానికి. తరువాత ఆయన ఒక స్థితిలో ఉండి నువ్వు ఏదో స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే వధువు వరునికి ఎలాగ ఉండదు అని అంటే సరిపోయిందిగా ఉండదు, సూటబుల్గా ఉండదా అని అంగీకరించటం కానీ వర్కౌట్ చేయటం కానీ చాలా కష్టమవుతుంది. అందుకనే యేసుక్రీస్తుకు సరిపోయిన సంపూర్ణత ఏదైతే ఉందో ఆ సంపూర్ణత దశలోనికి సంఘమంతా చేరుకొని మరి ఆయన స్థాయికి తగినంతగా మనము మరి ఉండగలిగినట్లయితే ఉండే స్థితిలోనికి రావాలి అని ప్రభు మనకు విశ్వాసం వెంబడి విశ్వాసాన్ని, కృప వెంబడి కృపను, మహిమ వెంబడి మహిమను మనకిచ్చి మరి ఆయన వరుడు, మరి మనం వధువు, మరి వివాహానికి సంబంధించిన ఆ ఎత్తబడే ఆ సమయంలో మరి ఆయనకు సరిపోయిన వారముగా ఉండునట్లుగా ప్రభు ఆ దశలోనికి చేరునట్లుగా, ఆ సంపూర్ణతలోనికి చేరునట్లుగా దేవుడి యొక్క ప్రక్రియను ఆయన మనలో కొనసాగించి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి ఆయన మరి నూతనమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి ఆ తరువాత దేవుని యొక్క చిత్తం యొక్క మరి ఆ 2026వ సంవత్సరంలో ప్రతిరోజు నువ్వు చేస్తూ నీ మనసు మారి అది గుర్తించినట్లుగా నూతనమైన మనసునిచ్చి ఆ తరువాత ఆయన వచ్చినప్పుడు ఆయనకు సరిపోయిన సంపూర్ణత అనేది నువ్వు కలిగి ఉండే స్థితి మరి దేవుడు ఆయన మనకు అనుగ్రహించి మనల్ని అందరినీ నిండారుగా ఆశీర్వదించి ఆయన రెండవ రాకడలో మనం అందరం కూడా ఎత్తబడే సంఘముగా ఆయన ఉండునట్లు మనల్ని అందరినీ దీవించునుగాక. దేవుడు యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు. మరి ఇక్కడున్న చైర్మన్ గారికి, తర్వాత మీకు పాస్టర్ గారికి మరొకసారి మీ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.